Good morning, students. So in the last class we have discussed about different types of operators in C programming and what is an input statement, what is an output statement. Last class లో మనం operators 8 operators ఉంటాయి. Operators plus input and output statements చూసాం. Input statement plus scanf, output statement అనేది printf. ఓకే, సో ఈరోజు మనం ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, నెక్స్ట్ అసైన్మెంట్ స్టేట్మెంట్ ప్లస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ వాట్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్. సో సి ప్రోగ్రామింగ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమిటి అంటే ఎక్స్ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ అండ్ ఆపరేటర్స్. డేటా ఆబ్జెక్ట్స్ అండ్ ఆపరేటర్. డేటా ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ డేటా ఈస్ స్టోర్. అంటే మనం సి ప్రోగ్రామింగ్లో ఏ నెంబర్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదో ఒక లొకేషన్లో స్టోర్ చేయాలి. ప్రోగ్రామింగ్లో అది వేరియబుల్ కావచ్చు లేదా కాన్స్టెంట్ కావచ్చు, ఏదో ఒక వేరియబుల్లో కానీ కాన్స్టెంట్లో కానీ మనం డేటా అనేది స్టోర్ చేస్తాం. సో అలాంటి వేరియబుల్స్ని అలాంటి కాన్స్టెంట్ని మనం ఏమంటాం అంటే డేటా ఆబ్జెక్ట్స్. డేటా ఆబ్జెక్ట్స్ అంటే ఆబ్జెక్ట్స్ దట్ స్టోర్ డేటా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, ఏ ప్లస్ బి అని. ఓకే, ఏ ప్లస్ బి అనేది ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. సో ఇక్కడ ఏ ప్లస్ బిలో ఏ అండ్ బి ఈ రెండు ఏంటి అంటే ఇవి రెండు ఏంటి డేటా ఆబ్జెక్ట్స్. డేటా ఆబ్జెక్ట్స్. సో ఎందుకు ఏని బిని డేటా ఆబ్జెక్ట్స్ అన్నామంటే ఏ ప్లస్ బి అని మనం ఒక సమ్ లేదా ఒక ప్రాబ్లం మనం చేస్తున్నాం అంటే ఏలో ఒక వాల్యూ ఉండాలి, బిలో కూడా ఒక వాల్యూ ఉండాలి కదా. సో ఎక్కడైనా సరే ఒక వాల్యూ స్టోర్ అయి ఉంటుందంటే దాన్ని మనం డేటా అని అంటాం. ఓకే, సో therefore it becomes data object. సో చూడండి, ఏ ప్లస్ బి అంటే ఏ అండ్ బి ఇవి రెండు ఏమంటే డేటా ఆబ్జెక్ట్. ఇవి రెండు ఏమంటే డేటా ఆబ్జెక్ట్. మరి ఈ ప్లస్ సార్ ఏ ప్లస్ బిలో ప్లస్ ఏ మైనస్ బి అంటే మైనస్, ఇంటూ, డివిజన్ ఇట్లాంటివన్నీ వీటిని కూడా మనం ఏమంటాం ఆపరేటర్స్ అంటాం. ఇట్లాంటివన్నీ కూడా ఏమంటాం మనం ఆపరేటర్స్. ఓకే, ప్లస్ మైనస్, ఇంటూ, డివిజన్, మల్టిప్లికేషన్ ఇట్లాంటి చాలా ఉంటాయి కదా, ఆ వీటిని మనం ఆపరేటర్స్ అంటాం. ఆ ఆపరేటర్ దేని మీద అయితే ఆపరేట్ చేస్తుందో అంటే ఆ ముందు వెనకాల ఉన్న నెంబర్లని వాటిని మనం ఏమంటాం డేటా ఆబ్జెక్ట్స్ అంటాం. డేటా ఆబ్జెక్ట్. సో ఎక్స్ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా ఆబ్జెక్ట్స్ అండ్ ఆపరేటర్స్. డేటా ఆబ్జెక్ట్స్ అండ్ ఆపరేటర్స్. ఏ ప్లస్ బిలో ఏ అండ్ బి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏ ప్లస్ బి అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏను బిని మనం డేటా ఆబ్జెక్ట్స్ అంటాం. ఈ ప్లస్ అనే సింబల్ మధ్యలో ఏదైతే ఆపరేషన్ ఉందో వాటిని మనం ఏమంటాం ఆపరేటర్స్. అది ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, ఇంటూ, డివిజన్ ఏదన్నా సరే వాటిని మనం ఏమంటాం ఆపరేటర్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ అసైన్మెంట్ స్టేట్మెంట్. ఇక్కడ అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే అసైన్మెంట్ అనే వర్డ్కి ఒకసారి మీనింగ్ ఏంటంటే అసైన్మెంట్ అంటే ఏదో ఒక వాల్యూని మనం ఇవ్వడం, ఏదో ఒక వాల్యూని మనం అసైన్ చేయడం అంటే అక్కడికి తీసుకెళ్ళి ఆ ప్లేస్లో మనం స్టోర్ చేయడం అని అర్థం. ఓకే, అసైన్మెంట్ వాల్యూ. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మనిషి పుట్టగానే అతని పేరేంటో ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేదు కదా. ఎందుకు అని అంటే అది పుట్టిన వెంటనే అతనికి ఏ పేరు ఉండదు, తర్వాత మనం ఒక పేరు పెట్టాల్సి వస్తుంది. ఓకే, దట్ మీన్స్ ఏ నేమ్ ఈస్ గివెన్ టు ఏ చైల్డ్. ఏ నేమ్ ఈస్ అసైన్డ్ టు ఏ చైల్డ్ టు రికగ్నైజ్ దట్ పర్సన్. ఏ వ్యక్తికైనా సరే పుట్టంగానే పేరుతో పుట్టడు కదా, తర్వాత పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఒక పేరు పెడతారు. అంటే ఈ పేరు ఇతనికి అని అసైన్ చేస్తారు అనమాట. సో దట్ మీన్స్ దిస్ హ్యూమన్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ కుమార్. నా పేరు ప్రవీణ్ కుమార్ అని ఎప్పుడు మా పేరెంట్స్ పెట్టి నాకు ఇచ్చారు కాబట్టి అంటే మై సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ కుమార్. అండ్ ప్రవీణ్ కుమార్ అంటే నేను అని అర్థం. అట్లాగే సింపుల్గా చెప్పుకోవడానికి. సో స్టేట్మెంట్, వాట్ ఈస్ అన్ అసైన్మెంట్ స్టేట్మెంట్? Assignment statement is a statement through which value of an expression is stored in a variable. అంటే చూడండి, మనం ఒక ఆపరేషన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 + 2 ఎంత అని నేను అడుగుతాను. ఓకే, 2 + 2 ఎంత అని అడుగుతాను. 4 అనే ఆప్షన్ వస్తుంది, 4 అనే ఆన్సర్ వస్తుంది. కానీ ఇప్పుడు నేను చూడండి ప్రోగ్రాంలో నేను 2 + 2 అన్నప్పుడు నేను 2 ఇచ్చాను, ఇంకో 2 కూడా ఇచ్చాను అనుకోండి. మరి వచ్చిన రిజల్ట్ ని కూడా ఎక్కడో ఒక చోట స్టోర్ చేయాలి కదా. ఇప్పుడు 2 + 2 4 అని నేను చెప్తున్నాను. 4 అనగానే సరిపోదు, ఆ 4ని కూడా ఎక్కడో ఒక చోట మనం స్టోర్ చేసుకోవాలి కదా. అందుకని మనం ఏం వాడతాం అసైన్మెంట్ స్టేట్మెంట్. ఆ 4ని కూడా ఏదో ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. చూడండి,
సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఇక్కడ ఇది చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సిని మనం ఎక్కడ చూసాం? ఏ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. సో వాట్ ఈస్ అన్ అసైన్మెంట్ స్టేట్మెంట్? అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చిన రిజల్ట్ని మనం ఏదైనా ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ స్టేట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఉంది. ఇది ఎక్స్ప్రెషనే కదా. ఇందాక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి సంథింగ్ ఇట్లాగా. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఒక ఎక్స్ప్రెషన్. మరి ఇప్పుడు చూడండి, 1 + 2 + 3 దీనికి రిజల్ట్ అనుకుందాం. టోటల్ 6 వస్తుంది. కానీ ఈ 6ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? చూడండి, సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. ఇప్పుడు మనం ఏ, బి అండ్ సికి ఏవో ఒక వాల్యూస్ ఇచ్చేస్తే దాని టోటల్ వస్తుంది కదా. ఆ టోటల్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? ఈ సమ్ అనే వేరియబుల్లో స్టోర్. సో ఇక్కడ సమ్ అనేది ఏంటి? వేరియబుల్. సమ్ అనేది ఏంటి? వేరియబుల్. చూడండి, ఇక్కడ ఫిక్స్ కాదు, ఎందుకంటే మనం ఏకి వాల్యూ ప్రీడిఫైన్డ్గా ముందే ఇవ్వలేదు కాబట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ప్రతిసారి ఏ ప్లస్ బి నెంబర్లు మారిన కొద్దీ సమ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి సమ్ అనేది ఏంటి? వేరియబుల్. మనం చెప్పుకున్నాం, ఎనీ డేటా ఆబ్జెక్ట్ దట్ చేంజెస్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ is called as variable. Again, any data object that does not change during the process of execution of a program is called as constant. Okay, so this is about our expression and state. Okay, so ఇందాక మనం ఎక్స్ప్రెషన్స్ అండ్ అసైన్మెంట్ స్టేట్మెంట్ చూసాం కదా. లెట్ us see what are the conditional state. కండిషనల్ స్టేట్ మనకు తెలుసు. కండిషన్ అంటే ఏంటి అనేది మనం చాలాసార్లు వింటున్నాం. కండిషన్ అంటే కొన్ని రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కండిషన్స్ అవి మనల్ని సాటిస్ఫై చేయాలి. ఓకే, అవి ఎలా ఉంటుంటే, సో there are 5 conditional statements in C program. There are 5 conditional statements. That is, first one is if statement, if. Second one is if else statement. Third one is nested if else. Fourth one is nested else if. And fifth one is switch. ఇక్కడ చూడండి, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా మనం కొన్ని స్టేట్మెంట్స్ రాస్తున్నాం. స్టేట్మెంట్స్ అంటే ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నప్పుడు అవి ఖచ్చితంగా అవునా కాదా, ఇఫ్ అయితే లేదా కాకపోతే అనేది మనం మామూలుగా తెలుగులో మాట్లాడతాం కదా. అయితే, కాకపోతే, ఒకవేళ ఇది అయితే అది, అది కాకపోతే ఇది అన్నట్టుగా మనం కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటుంటాం కదా. సో అట్లాంటివి ఏంటి? కండిషన్స్. అలాంటివి ఏంటి? కండిషన్స్ అన్నట్టు. సో ఇఫ్ కండిషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్. సో ఇది ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ అనేది యూజ్ టు ఎక్స్ప్రెస్ కండిషనల్ ఆపరేషన్. అంటే కండిషన్. సో ఒకసారి మనం ఇఫ్ కండిషన్ రాసినాము, ఇఫ్ స్టేట్మెంట్ అనేది మనం రాసామనుకోండి, అది ఎలా ఉంటుందంటే, ఇఫ్ అనేది ఏంటి? ఒకవేళ ఇది అయితే ఇది అనేది అట్లా అనుకుంటాం కదా మనం. ఇప్పుడు మనకి ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే, మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ అనేది ఒక కండిషన్. ఆ కండిషన్ మనకు సాటిస్ఫై అవ్వాలి. అయితేనే మనం నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది సాటిస్ఫై అవ్వకపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి అది వెళ్ళదు. ఓకేనా? సో ఇది అనేది ఇఫ్ కండిషన్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి? ఇఫ్ ఎల్స్ ఒకవేళ ఇది కాకపోతే అదే అనమాట. ఇప్పుడు చూడండి, ఇది 2 వర్డ్స్ ఉన్నాయి. ఇఫ్ అంటే ఇది అయితే అని, ఇది అయితే మీరు తర్వాత ప్రొసీజర్ అవ్వండి. మరి ఇఫ్ ఎల్స్ అంటే ఇది అయినా, ఇది అయితే మరి కాకపోతే అనడానికి కూడా ఉండాలి కదా. ఇఫ్ ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్గా ఏ గ్రేటర్ దెన్ 1. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్, చూడండి సింపుల్గా, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 1. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 1, ఏ ఈజ్ ఈక్వల్ టు 10. సంథింగ్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాం. ఏ 1 కన్నా పెద్దది అయితే ఏ విల్ బి గ్రేటర్ దెన్ బి అనుకుంటాం. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 1, ఏ గ్రేటర్ దెన్ బి, బి కన్నా పెద్దది. ఎల్స్ ఏ గ్రేటర్ దెన్ బి. సో ఇక్కడ ఈ సింపుల్ ఎగ్జాంపుల్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇఫ్ అనేది వాడాలి. ఓకే, ఇఫ్ అండ్ ఎల్స్. మామూలుగా ఇఫ్ అయితే ఏంటి? ఇఫ్ ఒకవేళ ఏ అనేది 1 కన్నా పెద్దదైంది.
ఏ వాల్యూ 1 కన్నా పెద్దది అయితే, ఫర్ ఎగ్జాంపుల్ A, B అనేది తీసుకున్నాం, 2 నెంబర్లు తీసుకున్నాం. ఈ 2 నెంబర్లలో ఏది పెద్దదో చెప్పాలి. ఇప్పుడు మనం ఏది పెద్దదో చెప్పాలి అని అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, మనకంటూ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎలా చెప్తాం? ఈజీగా మనం అంటే చెప్తాం. ఇప్పుడు A=1, B=2 ఉందనుకోండి, B ఈజ్ గ్రేటర్ దెన్, అంటే B పెద్దదని నేను చెప్పేస్తాను. కానీ కంప్యూటర్కి అర్థం కాదు కదా. కంప్యూటర్లో మనం ఏం చేయాలి? కండిషన్స్ కూడా రాయాలి. కంప్యూటర్కి చెప్పాలి, ఇలాంటి కండిషన్ నువ్వు ఫాలో అయ్యి నువ్వు ఆ ప్రోగ్రామ్ని నువ్వు సాల్వ్ చేయాలి అనేది మనం చెప్పాలి కంప్యూటర్. ఓకే, ప్రోగ్రామింగ్ ద్వారా. అప్పుడు మనం ఎట్లా చూస్తామో చూడండి. ఇఫ్ A గ్రేటర్ దెన్ 1, A అనేది 1 కన్నా పెద్దది అయితే అది A అనేది ఇక్కడ B=0 అనుకోండి, B=0 అనుకోండి, అప్పుడు ఇఫ్ A గ్రేటర్ దెన్ 1, A=B, A గ్రేటర్ దెన్ B. ఇది ఇఫ్ కండిషన్. ఇది ఏ కండిషన్? ఇఫ్ అంటే ఇక్కడ మనం ఒకటే ఆప్షన్ ఇస్తాం, కండిషన్ ఫాలో అవుతావా కావా అనేది, అంతే. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి సెకండ్ దాంట్లో ఇఫ్ ఎల్స్ కండిషన్. ఒకవేళ ఇక్కడ మళ్ళీ కొన్ని చిన్న చేంజ్, ఇఫ్ కండిషన్ ఏమో ఫాలో అవుతావా కావా అని మాత్రమే మనం చూడాలి. ఫాలో అవుతుందా అవ్వట్లేదా అనేది చూడాలి. ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఏం చేస్తాం? స్టేట్మెంట్లో ఇఫ్ అంటే ఒకవేళ ఇది, ఎల్స్ అంటే ఇది కాకపోతే ఇంకొకటి. ఒకవేళ చూడండి ఇక్కడ A గ్రేటర్ దెన్ 1 అనుకోండి, A గ్రేటర్ దెన్ 1 అయితే A గ్రేటర్ దెన్ B అని మనం రాసుకున్నాం. అవును, 1 కన్నా పెద్దది కాబట్టి, సో B వాల్యూ 0 ఉంది కాబట్టి అప్పుడు ఏనే పెద్దది అని రాసుకున్నాం. ఎల్స్ ఒకవేళ కాకపోతే అప్పుడు A లెస్ దెన్ B అని రాసుకోవాలి. A 1 కాకపోతే A లెస్ దెన్ B అంటే ఇది, ఒకవేళ ఇది కాకపోతే ఇంకొకటి అన్న కండిషన్స్లలో మనం ఏం రాస్తాం? ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూడండి. సో ఇది మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మనకి ఇవన్నీ టాపిక్స్ కూడా ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఇది ఈజీగా అర్థమవుతుంది. మనం ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ ఇఫ్ అంటే, నెస్టెడ్ అంటే ఏమీ లేదు, ఒక దాంట్లో ఒకటి అని అర్థం. నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక దాంట్లో ఒకటి. ఇక్కడ చూడండి, నెస్టెడ్ ఎల్స్ ఇఫ్ అంటే, నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్ కండిషన్ రాస్తాం. ఓకే, స్టేట్మెంట్ రాస్తాం. ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 1. ఓకే, ఇఫ్ కండిషన్. నెక్స్ట్ ఎల్స్ అని రాసి స్టేట్మెంట్ ఇంకొకటి ఏదో ఒకటి మనం రాస్తాం. ఇది మామూలుగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. మరి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటి? ఇఫ్ ఎల్స్లో ఇంకొక స్టేట్మెంట్, ఇంకొక మళ్ళీ ఇఫ్ అంటే కండిషన్లో కండిషన్ అనమాట. మామూలుగా ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి? కండిషన్స్. మరి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే, నెస్టెడ్ అంటే ఏంటి? ఒక దాంట్లో ఒకటి, అంటే కండిషన్లోనే మళ్ళీ కండిషన్లో మళ్ళీ కండిషన్స్ పెట్టాలి మనం. అంటే రూల్స్ ఒక దాంట్లో ఇంకొక రూల్, ఒక రూల్లో ఇంకొక రూల్, లేదా ఒక కండిషన్ ఇంకో కండిషన్ పెట్టేదాన్ని మనం ఏమంటాం? నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇఫ్ కండిషన్, మళ్ళీ ఒక స్టేట్మెంట్ రాస్తాం. ఓకే, మళ్ళీ ఎల్స్, మళ్ళీ స్టేట్మెంట్ రాస్తాం. ఓకే, తర్వాత క్లోజ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఎల్స్ ఒకటి ఉంది, మళ్ళీ అందులోనే ఇఫ్ ఎల్స్, అంటే ఫస్ట్ ఇఫ్ ఎల్స్, మళ్ళీ ఇక్కడ కూడా ఇఫ్ ఎల్స్, అంటే ఒక దాంట్లో ఒకటి. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లోనే ఇంకొక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మనం రాస్తే దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని, అంటే ఒక దాంట్లో ఒకటి అని. ఓకే, నెక్స్ట్ దాని నెస్టెడ్ ఇఫ్, నెస్టెడ్ ఎల్స్ ఇఫ్. ఇది కూడా సేమ్. నెస్టెడ్ అంటే ఏంటి? ఒకే కండిషన్లో ఇంకో కండిషన్, ఒక కండిషన్లో ఇంకొక దాన్ని రాయడమే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అండ్ లాస్ట్ వన్ ఇస్ స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రాంలో 10 లైన్లు ఉన్నాయండి, 3, 4, 5, 6, 7, 8. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా 8 లైన్స్ ఉన్నాయి. ఒక ప్రోగ్రాంలో మనం 8 స్టేట్మెంట్స్ రాసాం. సో స్విచ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిక్యూషన్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? లైన్ 1 నుంచి, ఫస్ట్ లైన్ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5th స్టేట్మెంట్ దగ్గర ఆగాను. 5th స్టేట్మెంట్ దగ్గర నేను ఆగాను. ఎందుకంటే అక్కడ ఏదైనా కండిషన్ వచ్చిందనుకో, 5th స్టేట్మెంట్ దగ్గర కండిషన్ వచ్చినప్పుడు మళ్ళీ అదేమవుతుంది? సో సడన్గా దీన్ని మనం వేరే లైన్కి మార్చాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది అనుకో, ఇక్కడ ఒక కండిషన్ వచ్చింది, ఒక 5th లైన్లో వచ్చింది. సో దీని రిజల్ట్ వేరే లైన్కి వెళ్ళిపోయింది అనుకో.
దాని రిజల్ట్ వేరే దగ్గరికి వెళ్తే అప్పుడు ఎగ్జిక్యూషన్ కూడా ఆ లైన్లోకి వెళ్ళాలి కదా, ఎగ్జిక్యూషన్ కూడా ఆ లైన్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి సో అట్లా అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా స్విచ్ స్టేట్, డైరెక్ట్గా మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎగ్జిక్యూషన్ 8th లైన్లో ఉందనుకోండి, 5th స్టేట్మెంట్లో మనకి ఏదైనా కండిషన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, దాని రిజల్ట్ 8th స్టేట్మెంట్లో ఉందనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా 5th నుంచి 8th స్టేట్మెంట్కి వెళ్ళిపోదు. ఈ మధ్యలో ఉన్న 6th and 7th మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఎందుకంటే స్విచ్ స్టేట్మెంట్ అంటే ఒక ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని దాన్ని మనం ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి చేంజ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని మనం స్విచ్ స్టేట్మెంట్ని వాడతాం. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. కండిషన్స్ ఇవన్నీ అర్థం కావాలంటే మనం ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు లేదా ప్రోగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ కండిషనల్ స్టేట్మెంట్.